మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఆరాధనలో పాల్గొన్న దేవుని బిడ్డైన వారందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ నవంబర్ నెల ఈ 2వ ఆదివార దినాన్న దేవుని సన్నిధానంలో ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానాంశంలో యోధా రాజులు గురించి మనం నేర్చుకుంటున్నాం. 5 రాజుల గురించి మనం చూసాము. ఈరోజు యోధా రాజుల్లో 6వ రాజైన అహజ్యా గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ అహజ్యా ఎవరు అనంటే యెహోరాము యొక్క కుమారుడు. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 22వ వచనం, 22వ అధ్యాయము, దినవృత్తాంతం 2వ గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే కనుక రెండో వాక్యం చూద్దాం. ఇక్కడ మనం చదువుకున్న మాటలో అహజ్యా మనం చూస్తే కనుక రాజైన అహజ్యా యూదా ప్రజల్ని పరిపాలించాడు. ఎన్నో సంవత్సరం నుంచి అండి 42 సంవత్సరాల వయస్సులో యూదా ప్రజల్ని పరిపాలించినట్టుగా మనం చూడగలుగుతాం. ఇతని యొక్క లేకపోతే పరిపాలించిన ఎన్ని సంవత్సరాలు పరిపాలించంటే 1 సంవత్సరమే పరిపాలించాడు. 42 సంవత్సరాల వయస్సులో ఇతను పరిపాలించిన కాలం ఎంతంటే 1 సంవత్సరమే పరిపాలించాడు. ఇతని తల్లి అతలియా, తండ్రి పేరు యెహోరాము. అహజ్యా పేరుకు అర్థం ఏంటంటే యెహోవాయే స్థిరపరచువాడు. అహజ్యా అర్థం ఏంటంటే యెహోవాయే స్థిరపరచువాడు. యెహోవాయే స్థిరపరచువాడు అని పేరు పెట్టబడింది, కానీ తన జీవితాల్లో దేవుని మీద ఆనుకున్న అనుభవాలు అహజ్యాకు లేకుండా పోయింది. తన తండ్రి నడిచిన బాటలోనే ఇతను కూడా నడవడం జరిగింది. యెహోరాము ఏ రీతిగా అయితే నడిచాడో తన కుమారుడు కూడా అదే రీతిగా నడవడం ప్రారంభించాడు. ఇంక చావు బ్రతుకులో లేకపోతే తన తర్వాత యెహోరాము తర్వాత రాజు అవ్వాలని ఏం చేశారంటే అహజ్యాను రాజుగా చేసాడు తర్వాత వీరందరూ కలిసి యుద్ధానికి వెళితే యెహోరాముకు ఏం కలిగిందంటే దీర్ఘకాలం రోగం చేత బాధపడినట్టుగా 6వ వచనం మనం చూడగలుగుతాం. ఆ రోగంతోనే అతడు మరణించినట్టుగా మనం చూడగలుగుతాం. తర్వాత ఈ 1 సంవత్సరంలోనే ఎన్నో భయంకరమైన లేకపోతే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు లేకపోతే అహజ్యా. ఎందుకు వెళ్ళిపోయాడంటే తను పెరిగిన వాతావరణము లేకపోతే పెంచిన వాతావరణము తెలియదు, కానీ దేవునికి ఎలా మార్చబడంటే దుర్మార్గంగా మార్చబడ్డాడు. పేరేమో దేవుడే యెహోవాయే స్థిరపరచువాడు. పరిపాలించే ప్రజలేమో యోధా ప్రజలు. దేవుని స్తుతి అంటే యోధా అనగా దేవుని స్తుతించేవారు, దేవుని ఆరాధించేవారిని పరిపాలించడానికి ఈ వ్యక్తి పేరు కూడా యెహోవాయే స్థిరపరుస్తాడు అని పేరు పెట్టుకున్నాడు, కానీ తన జీవితము అంత సాఫీగా కొనసాగించబడలేదు. తన పితరులు పరిపాలించినట్టుగా ఇతను పరిపాలించలేకపోయాడు. 1 సంవత్సరంలోనే పరిపాలన ముగించిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. అహజ్యాను మనం చూస్తే కనుక ఈ అహజ్యా ఎవరు అని చూస్తే యెహోరాముకు కనిష్ఠుడు. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనం చూస్తే కనుక అదేం చదవండి. విడవబడలేదు. ఇక్కడ మనం చూస్తే కనుక
యెహోయాజును తప్ప ఇంకా ఏం చేయలేదంట. వీడు కనిష్ఠుడు. ఇక్కడ మనం చూస్తే కనుక ఇంక కింద వచ్చిన మనం చూస్తే ఇక్కడ చూడండి 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. అరబీలతో కూడా దండు విడియు చోటకి వచ్చిన వారు పెద్దవారందరిని చంపిరి కనుక యెరూషలేము కాపురస్తులు అతని కడగొట్టు కుమారుడైన అహజ్యా అతనికి బదులుగా రాజును చేసిరి. మనం చూడండి, అహజ్యా ఎవరంటే కడగొట్టు అంటే చివరివాడు. అంటే యెహోరాముకు పుట్టిన కుమారులందరూ చనిపోయారు. ఈ కుమారుడు ఎవరంటే కడగట్టువాడు, అంటే చివరివాడు, చివరివాడు, కనిష్ఠుడు, ఆఖరివాడు అని చెప్పచ్చు. ఈ ఆఖరివాడు ఏమయ్యాడు అంటే రాజు అయ్యాడు. ఎవరికి రావాలి? తండ్రి తర్వాత స్థానం ఎవరికి వచ్చిందంటే జ్యేష్ఠుడికి వచ్చింది. జ్యేష్ఠుడు చనిపోయాడు, మధ్యలోడు చనిపోయాడు, అందరూ చనిపోయారు. మిగిలినది ఒక్కడేమో కనిపించే ఎవరంటే అహజ్యా. ఈ అహజ్యా ఎవరు? కనిష్ఠుడు. ఈ కనిష్ఠుడు ఏం చేస్తాడంటే తన తండ్రి తర్వాత రాజుగా చేశారు. ఇతను అనుకోవాలి, నా అన్నలకు రావాల్సిన భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించాడు, నా పేరు తగ్గట్టుగానే యెహోవా స్థిరపరుస్తాడు. నిజమే, ఆ పేరు తగ్గట్టుగానే దేవుడు ఏం చేశాడు? యోధా ప్రజలకి రాజుగా స్థిరపరిచాడు. స్థిరపరిచిన వాడు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడాలి. కనిష్ఠుడికి ఏ ఆధిపత్యం ఉండదు, కనిష్ఠుడికి ఏ అధికారం ఉండదు, కనిష్ఠుడికి ఎవరు ప్రేమించరు. చెప్పాలంటే యూదుల ప్రకారం అయితే కనిష్ఠుడికి ఏది ఇచ్చారు? దావీదులాగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దావీదుని. దేవుడే దావీదుని స్థిరపరిచాడు. దావీదుని ఏం చేశాడు? మనం చూస్తే కనుక సమూయేలు వస్తే సమూయేలు యెష్షయి దగ్గరికి వెళ్ళమన్నాడు. అయ్యా, నీ కుమారులో ఒకరిని రాజు చేద్దాం అనుకున్నాడు. దేవుడు చేద్దాం అనుకున్నాడు. అంటే నీ కుమారులందరిని పిలవమంటే జ్యేష్ఠుని పిలిచారు. అందరూ తను కలిగిన వారు అందరినీ పిలిచాడు, కానీ దావీదుని పిలవలేదు. కనిష్ఠుడు, కడగట్టువాడుకున్న పరిస్థితి ఏంటంటే పశువులు కాయాలి, గొర్రెలు కాయాలి. వాడికి ఏ అధికారం ఉండదు, ఏ వంతు ఉండదు. వాడుకున్నదంటే కష్టపడతాం, పని చేయడమే. అటువంటి విధానంలో ఉండేది కనిష్ఠుడికి. ఈ పరిస్థితిలో దావీదు ఉంటే దావీదుని పిలవట్లేదు. దేవుడు ఏమన్నాడు? సమూయేలు పెద్దవాడిని చూసి, అబ్బా ఇతను అనుకుంటా దేవుడు కోరుకునేది అని అనుకుని అభిషేకం చేద్దామని వెళ్తే, లేదు ఇతను కాదు, అతని బాహ్యాన్ని చూడొద్దు, అతని ఎత్తు చూడొద్దు, అతని బలాన్ని చూడొద్దు అని అంటే మొదటి వాడిని పిలిచాడు, రెండో వాడిని పిలిచాడు, మూడో వాడిని పిలిచాడు. వీళ్ళు ఎవరిని కోరుకుంటలేదు. తీసుకొచ్చి తన ముందు పెట్టిన వారందరూ అయిపోయారు. ఇప్పుడు సమూయేలు మధ్యలో ఒక ప్రశ్న, అసలు నిజంగా నేను దేవుని స్వరాన్ని విని ఇతని దగ్గరికి వచ్చానా అని అనుకుని మధ్యలో ఒక ఆలోచన రాగానే అప్పుడు యెష్షయిని అడుగుతా, అయ్యా నీకు ఎవరైనా కుమారులు ఉన్నారంటే, అయ్యా ఉన్నారు. ఎవరంటే వాడు కనిష్ఠుడు, వాడు గొర్రెలు కాసుకున్న అతని వల్ల ఉపయోగమే లేదు అని అంటాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరికి పని చేయని కనిష్ఠుడిని దేవుడు స్థిరపరచాలని కోరుకున్నాడు. దావీదు రాగానే, ఇదిగో నేను కోరుకున్నవాడిని ఇతన్ని అభిషేకం చేయమని కనిష్ఠుడైన దావీదుని దేవుడు ఏం చేశాడు? అభిషేకం చేసి రాజుగా దేవుడు స్థిరపరిచాడు, రాజరికాన్ని అనుగ్రహించాడు. అక్కడి నుంచి బైబిల్ మనం చూస్తే దావీదు తర్వాత రాజు ఎవరయ్యారంటే చివరివాడైన సొలొమోను అయ్యాడు. బెత్షెబాతో పుట్టిన కుమారుడు, కనిష్ఠుడు. తర్వాత అందరూ సొలొమోను తర్వాత మిగతా వాళ్ళు అందరూ ఎవరంటే మొదట పుట్టిన జ్యేష్ఠులే. కానీ అహజ్యా దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉన్నారంటే కనిష్ఠుడు. అంటే అక్కడ దావీదు దినాల్లోనూ ఇటు సొలొమోను దినాలు ఎలాగైతే ఉందో అదే కృపను దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అహజ్యాకి ఇచ్చాడు. ఈ అహజ్యా కూడా ఎవరు? కనిష్ఠుడు. దావీదు ఎవరు? కనిష్ఠుడు. సొలొమోను ఎవరు? కనిష్ఠుడు, చివరిగా ఉన్నవాడు దావీదుకి. కానీ దేవుడు వాడిని స్థిరపరిచాడు. కానీ ఈ అహజ్యాను మాత్రం పేరే స్థిరపరచడు, యెహోవాయే స్థిరపరచని పేరుంది, కానీ ఆ విధానంలోనికి లేకుండా పోయాడు. దేవుడు ఆధిపత్యం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, కానీ ఆ కోణంలోనికి నడవలేకపోయాడు. తన పితరులైన దావీదు, తన పితరుడైన ముత్తాత అయిన దావీదు వెళ్ళిన విధానంలో అతని జీవితాన్ని కొనసాగించలేకపోయాడు. ఎలా వెళ్ళాడు అని మనం చూస్తే కనుక 22వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే కనుక అక్కడ అంట మాట ఏంటంటే, ఇతడు ఎలా ఉన్నాడంటే దుర్మార్గంగా ప్రవర్తించును. పేరేమో దేవుడే స్థిరపరుస్తాడు,
అయ్యో దేవుడే అండి ఘనపరుస్తాడండి అని చెప్పుకున్నాడు, కానీ తన జీవితం ప్రవర్తన ఎలా ఉందని తెలుస్తా? దుర్మార్గంగా కనిపించింది. తన నడవడిక దుర్మార్గం ఉంది, తన ఆలోచన దుర్మార్గంగా ఉంది, తన తలంపులు చెడు తలంపుతో నిండిపోయాడు. పేరేమో గొప్ప, ఊరేమో దెబ్బ. పేరేమో గొప్పది, అయ్యో దావీదుకు మనవడంట, దావీదు మునమనవడంట, దావీదు కనిష్ఠుడే, ఈ అహజ్యా కూడా కనిష్ఠుడే అని రాజు చేస్తే, ఈతడు ఆ రాజరికపు అధికారాన్ని కూడా అర్హత లేకుండా కొనసాగించిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ సొలొమోను కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత రాజులుగా నిలబడి యూదా ప్రజల్ని విడిపోయిన తర్వాత యూదా రాజులుగా వచ్చిన వారందరూ కూడా ఎక్కువగానే పరిపాలించారు. మొదటి రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించంటే, రెహబామేమో 17 సంవత్సరాలు పరిపాలిస్తే, అబ్యా రాజేమో 3 సంవత్సరాలు పరిపాలిస్తే, ఆశ 41 సంవత్సరాలు పరిపాలించాడు. యెహోషాపాతేమో 25 సంవత్సరాలు, తన తండ్రిని యెహోరామేమో 8 సంవత్సరాలు పరిపాలిస్తే, యెహోషాపాతు అయితే 1 సంవత్సరమే పరిపాలించినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే ఎందుకు? కనిష్ఠుడే, అందరూ వారు జ్యేష్ఠులే, కానీ ఇతను ఒక్కడే కనిష్ఠుడు. దావీదు మీద ఉన్న ఆ కృపను కూడా పొందుకోలేని వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయాడు. ఎందుకు అంటే ఇతడు ఎలా ఉన్నంటే దుర్మార్గంగా ప్రవర్తించినవాడు. ఇక్కడ మన ఆ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఎందుకు ప్రవర్తించాడంటే, అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను. అతడు ఆ రీతిగా ప్రవర్తించడానికి, అటు దుర్మార్గంగా నడవడానికి కారణం ఎవరు అంటే తన తల్లే అంట. అతనికి దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పించిందంట. దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి నేర్పించిన తల్లి ఎవరంటే తన తల్లే. అతన్ని ఏం చేసిందంటే, అయ్యా నువ్వు దుర్మార్గంగా ఉండు అని నేర్పించిందంట. అంటే ఇప్పుడు మన బిడ్డలకి మనం ఏం నేర్పిస్తున్నామో అదే వాళ్ళు నేర్చుకుంటారంట. అయితే అహజ్యా తల్లి ఏం నేర్పించిందంటే, అరే నువ్వు దేవునికి వ్యతిరేకంగా నడవరా, దేవునికి వ్యతిరేకంగా పనులు చేయరా, దేవునికి నువ్వు ఇలాగ ఉంటారు, నీ పేరేమైతే యెహోవాయే స్థిరపరుస్తారు, కానీ యెహోవా స్థిరపరుస్తారు, కానీ ఆ స్థిరపాటులో ఆ స్థిరత్వం లేకుండా అస్థిరత్వంలో ఉన్నాయని ఏం నేర్పించంటే అన్ని దుర్మార్గపు పనులు నేర్పించిందంట. దేవునికి వ్యతిరేకమైన పనులు నేర్పించిందంట. ఆమె ఏమైతే నేర్పించిందో ఇతడు కూడా అదే నేర్చుకున్నాడంట. ఒకరోజు ఇలాగే మన జీవితంలో మనం దేవుని సరైన మార్గంలో మన బిడ్డలకు నేర్పించకపోతే కనుక వారు కూడా ఏమవుతారంటే మార్గం తప్పేవారుగా మార్చబడతారు. సామెతలు నేర్పించిందంటే, బాలుడు నడవలసిన త్రోవలో వారికి నేర్పించుము, వాడు పెద్దవైనప్పుడంట ఆ మార్గం నుండి తప్పిపోడంట. బెత్తం వాడిని కుమ్మనంట తండ్రికి విరోధి. బెత్తం వాడాలి, బెత్తం వాడకపోతే కనుక సరైన మార్గంలో వారు పోషించలేకపోతే నడిపించకపోతే కనుక వారు ఏమంటారంటే మార్గము తప్పిపోతారు. వారు సరైన బెత్తం వాడకపోతే కనుక, సరైన క్రమంలో వారికి నేర్పించకపోతే కనుక పెద్దవాడిన ఇప్పుడు బాగానే ఉంటుంది, పెద్దవాడిన తర్వాత ఏమైతే తెలుసా మార్గం తప్పు. ఒకప్పుడు చిన్నప్పుడు అంట పిల్లలంట ముద్దుగా మాట్లాడుతుంటే ఏం చేస్తారు, చిన్నప్పుడు ఏం చేస్తారు, కొడుతూ ఉంటారు. అది కొడుతున్నప్పుడు మనం కూడా నా చిన్న భలే కొడతావురా, భలే అంటున్నావురా, ఇవన్నీ నేర్పించిన పెద్దవాడిన తర్వాత ఏం చేస్తారండి? పెద్దవాడిన తర్వాత ఎక్కడ ఉన్నామో తెలియదు, అందరి ముందు తిడతారు, అందరి ముందు కొడతారు, అందరి ముందు. ఎందుకనంటే మన చిన్ననాటి నుంచి మనం ఏదైతే వారు నేర్పించామో ఆ ముద్దు మాటలే కానీ మనం ముందుగానే ఉంటాయి. ముద్దు మాటలు ముద్దుగా ఉన్న తర్వాత నలుగురిలో కొట్టిన తర్వాత, నలుగురిలో మనం మన విషయం అలాగే విషయం మాట్లాడిన తర్వాత ఆ అవమానాన్ని మనము తలెత్తుకోలేము. ఎందుకంటే మన బిడ్డలు మన గురించి మన ముందు అలాగని మనం బాధపడవచ్చు, కానీ తర్వాత మన గురించి మన బిడ్డల గురించి మాట్లాడితే తల్లి ఆ రీతిగా పెంచిందంట. వాళ్ళే పెరిగారని అనుకోరు. ఏం చెప్తారు, తల్లి నేర్పించిందండి, తల్లి నేర్పించింది కాబట్టే మరి పిల్లలు అలా పెరిగారు. ఎవరు తిడతారు ముందు? ఏదైనా ఇప్పుడు మనకు ఆడపిల్లలకు పెళ్ళైంది అనుకోండి, ఏమి నేర్పించుకుని పెళ్ళైంది అనుకోని అత్తారింటికి వెళ్ళింది అంతా ఏమంటారు, అన్నం కూడా వండకుండా జాగ్రత్తగా మాడకొట్టింది అనుకోండి, ఏమంటారు చెప్పండి? నీ తల్లి మీ అమ్మ ఇదేనా నేర్పించింది? ఎవరు తిడతారు ముందు? అమ్మనే, తల్లినే తిడతారు. నీకు వంట చేత కాదా, ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలు అయింది నీకు వెళ్ళి, అన్నీ ఎవరు తిడతారు? తల్లినే తిడతారు. అంటారు తల్లి వచ్చిన తర్వాత నా దగ్గర ఎక్కడ పెరిగిందండి, అంతా అలానే ఆ నాన్న గర్భం అని అన్నారు అనుకోండి, అయినా సరే ఎవరు తిడతారు? తల్లినే తిడతారు. తండ్రి గారాబం అండి అని అన్న తల్లినేది ఎందుకు తెలుసా, తల్లి పిల్లలకు నేర్పించాలి. ఇప్పుడు అహజ్యాకి తల్లి నేర్పించింది మార్గం తప్పురా అని.
నీ యూదా ప్రజలు నడిచినట్టుగా నడవద్దు. ఇగో ఇశ్రాయేలు ప్రజలు ఆహాబు నడిచిన, అక్కడ రాయబడిన మాటలు అదే చెప్తున్నా. అక్కడ ఏమంటే ఇదిగో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు ఆహాబు నడిచిన మార్గంలో ఈ వ్యక్తి నడిచినట్టుగా మనం చూస్తాం. 4వ వచనం మనం చూస్తే కనుక, ఆహాబు సంతతి వారి వలనైనా ఇక్కడ చూడండి అవలాగా మార్చబడి ఆ తల్లి ఏం చెప్పింది, ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు ఆహాబు రాజు ఉన్నాడు చూసావు, అతని ప్రకారం నడుచుకోరంటే ఆ సంతతి ప్రకారమే నడుచుకున్నాడంట. ఆహాబు సంతతి ఎవరంటే దేవునికి వ్యతిరేకంగా నడిచే సంతతి. ఇప్పుడు ఈ తల్లి కూడా ఎవరు కుమార్తె అని అంటున్నాడు, అతని తల్లి ఓమ్రీ కుమార్తె. ఆమె అక్కడ చూస్తే కనుక ఇజ్రాయెల్ సంతతి నుంచి వచ్చింది, ఆహాబు సంతతిలో నుంచి వచ్చింది. ఆ సంతతి ప్రకారమే దేవునికి వ్యతిరేకంగా పనులే కొనసాగించింది. ఆ సంతతి ఎలాగ ఉంటుందో అలాగే కొనసాగించే అంటారు. ఆ మాయదార సంతతి వాళ్ళతోనే కొనసాగించే నీ సహవాసం ఏమంటారు, రాక వచ్చింది మాయదార సంతతి అంటే. ఇప్పుడు కూడా అదే అన్నారు ఇజ్రాయెల్ ప్రజల గురించి. ఏమంటారు తెలుసా, అదిగో ఆ ఇజ్రాయెల్ ప్రజలు సంతతి, ఆ ఇజ్రాయెల్ సంతతి ఏం చేసిందంటే అహజ్యాన్ని నాశనం చేసింది. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడుతుందంటే, అక్కడ అంటున్న మాట మనం చూస్తే కనుక, అతని తండ్రి మరణమైన తర్వాత అతనికి ఆలోచనకర్తలుగా ఉన్నారంట. ఆలోచనకర్తలు ఎలాంటి ఆలోచనకర్తలు పెట్టారు, మంచి చేసే ఆలోచనకర్తలు అంటే కాదు, చెడు ఆలోచన ఇచ్చేది. అరే నువ్వు ఇలా చేస్తే కనుక నువ్వు బాగుపడవరా, అసలు ఆడికి ఎంత మంచిగా ఉందో. మన ఎంత కీర్తన కూడా చదువుకున్న మాట, అబద్ధానికి ఏం చేస్తారంటే ప్రజలు ఎదుగుతున్నారంట. అబద్ధాన్ని ఈ అహజ్య కూడా ఏం ఎదుగుతున్నాడు, నాశనాన్ని ఎదుర్కొన్నాడు. మేలైన జీవితం నాకు కావాలని ఎదుర్కొంటుందంట, మేలైన కార్యాలు కావాలని ఎదుర్కొంటుందంట. నా రాజ్యం స్థిరపరచబడాలి, నేను బ్రతికున్నంత కాలం నా పేరు చెప్పుకోవాలని ఆలోచన లేనివాడు దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడి మీద ఆధారపడకుండా అహాబు సంతతి మీద ఆధారపడ్డాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత ఆలోచనకర్తలుగా ఉన్నారంట, నాశనం చేసేవారు. దావీదు కుమారులో ఒక కుమారుడు కూడా అటువంటి ఒకడు ఉన్నాడు. దావీదుకి పుట్టిన కుమారుడు చెల్లిని చూసి మోహించాడంట. మోహించి నానాటికి చిక్కిపోతున్నాడంట. నానాటికి చిక్కిపోతుంటే తన స్నేహితుడు వచ్చి అడిగినాడంట, రాజకుమారుడు అని నీవు నానాటికి చిక్కుపోవడానికి గల కారణం ఏంటి అంటే, నా సహోదరి అయిన మనం చూస్తే కనుక నా సహోదరుడు యొక్క చెల్లి సహోదరిని చూసి నేను మోహించి నేను చిక్కుపోతానని చెప్పాడు. వీడేమంటున్నాడు, లేదరే నీ చెల్లిరా, నీ వరుసకు చెల్లి అయింది, నీ చెల్లితో పాపం ఏం చేయడం అని చెప్పడం మానేసి వీడేం చేస్తాడంటే, ఈడే అసలు దుర్మార్గుడు. యోవాబో ఏదో ఉంటుంది అసలు స్నేహితుడి పేరు. ఆడేం చేస్తున్నాడు, ఇతనికి చెడు వార్తను తీసుకొచ్చి నానాటికి చిక్కుపోతున్నామయ్యా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నేను రోగంతో ఉన్నాను వేషం వేయి. ఏమేమన్నాడు, నేను రోగంతో ఉన్నానయ్యా అని నీ తండ్రితో చెప్పు. అయితే ఏం చేయాలని నీ తండ్రి వచ్చినప్పుడు, దావీదు వచ్చినప్పుడు ఏం తెలుసా, నా చెల్లి చేతి వంట నేను తిని నా రోగం బాగుపడిద్ది అని చెప్పమంటగానే వీడు అదే వేషాన్ని వేసుకుని ఏం చేస్తాడంటే తన తండ్రితో చెప్పాడు. చెప్పడం ఏమేంటంటే ఆ చెల్లితో పాపం చేసినట్టుగా మనం చూడగలం. కారణం ఏంటి అంటే, అతడు ఇచ్చిన ఆలోచన, చెడు ఆలోచనే తన జీవితాన్ని నాశనం చేస్తాడు. అబుషాలం ఏం చేస్తాడంటే, నా చెల్లిని పాడు చేస్తాడని ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటే నాశనానికి చేస్తాడు. చూడండి సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయం అనుకుంటా. సమూయేలు 2వ గ్రంథము అమ్నోనుకు మిత్రుడైన ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరైన షిమ్యి కుమారుడైన అతని పేరు యెహోనాదాబు.
బహు కపటము గలవాడు. ఎవరంటే అమ్నోను స్నేహితుడు ఎవరంటే యెహోనాదాబు. ఇతడంటే బహు కపటము గలవాడు. ఇక్కడ అహజ్యాకి పుట్టిన అహజ్యాతో పాటు స్నేహం చేసేవారు, అహజ్యాతో ఆలోచన ఇచ్చేవారు, కూడా నాశనానికి నడిపించేవారు. ఇక దావీదు కుమారుడు జ్యేష్ఠ కుమారుని ఏం చేయాలంటే నాశనం చేపించాడు, తప్పు చేపించాలని చేసినోడు ఏం చేశాడంటే బహు కపటముగా వచ్చి అంటాడు. 4వ వచనం చూస్తే, రాజకుమారుడైన నీవు నానాటికి చిక్కుపోటుకు హేతువేమి, సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను నా తమ్ముడగు అబషాలోము సహోదరి అయిన తామారు నేను మోహించి ఉన్నాను, అతనితో అనెను, యెహోనాదాబు నీవు రోగి అయినట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పడుకుని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లైన తామారు సిద్ధపరిచిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దానికి సిద్ధము చేసి నాకు పెట్టినట్టు సెలవిమ్మని అడుగుమని అతను బోధింపుగా అమ్నోను పడక మీద పడుకుని ఆ యెహోనాదాబు చెప్పినట్టుగానే చెప్పాడు. చెప్పగానే దావీదు ఏం చేస్తాడంటే తనకు అలాగే తామారును పంపించేసి చేయగానే అమ్నోను ఏం చేస్తాడంటే తామారును చూసుకుని పాపం చేశాడు. అంటే ఇచ్చే ఆలోచన ఎలాంటి ఆలోచన అంటే సరిచేసే ఆలోచన కాకుండా ఏం చేస్తుందంటే నాశనం, తన జ్యేష్ఠత్వానికి చెప్పాలంటే వాడు భూమి మీద అమ్మునోడు భూమి మీద లేకుండానే చేసే ఆలోచన ఇచ్చాడు యెహోనాదాబు. ఇక్కడ అహజ్యాయి దగ్గర ఉన్న ఆలోచనకర్తలు కూడా అలాంటి వారే. అరే మేము నాశనం అయిపోయాము, నీవు కూడా నాశనమే కోరుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు. అహాబు సంతతి ఎలా అంటే మేము నాశనం అయిపోయాము, నువ్వు కూడా నాశనమే. మన ఏమంటారు కొంతమంది ఉంటారు, ఏంటి మేము నాశనం అయిపోయాము మీరు కూడా నాశనం కావాలని కోరుకునేవారు, మాకు రాదు మీకు రాకూడదు అంటున్నారు. అంటే ఇలాంటి వారు అంటే అహాబు సంతతి వారు దుర్మార్గులు, దుష్టులు అని చెప్పొచ్చు. వీళ్ళని ఎంతో కష్టం, ఎంతో పాపం, అది పేరే పెట్టాడు తండ్రి. నేను ఎలాగో స్థిరపరచబడలేదు, ఇదిగో నిన్నైనా దేవుడు స్థిరపరుస్తాడని పేరు పెడితే అహాబు సంతతి ఏం చేస్తారని తెలుసా, అతని జీవితానంతా నాశనం చేశారు. ఆలోచన, చెడ్డ ఆలోచన ఇచ్చి అతను బ్రతుకును నాశనం చేశారు. అహాబు సంతతి వచ్చి ఈ లోకంలో ప్రజలు కొంతమంది అలాగే ఉంటారు, వారు బాగుపడరు, మన కుటుంబాలు కూడా బాగుపడరు. వారు తిన లోపల సామెత ఉంటుంది, ఏముంటదంటే అమ్మ పెట్టనివ్వదంట, అడుపుని తినని తినరు. వారు బాగుపడరు, పక్కన ఉన్న కూడా బాగుపడరు, వారు లేరు. వారు బాగుపడుతుంటే ఎవరో ఒకరు పొలలు వేస్తూనే ఉంటారు. మీరు ఎవరంటే అహాబు సంతతి. ఇది ఈ సంతతి పని ఏంటో తెలుసా, ఎవరిని కొంపను కూలుద్దామా, ఎవరిని నాశనం చేద్దామని ఆలోచన చేసి గుంట నక్కలాగా ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా, అలాంటి ఆలోచన చెప్పేవారు మన దగ్గర ఉండకూడదు, అలాంటి నాశనము కోరుకునే వారితో మనం సహవాసం చేయకూడదు. అందుకని అహజ్య సహవాసం చేశాడు కాబట్టి తన జీవితం ఏమైపోయిందంట, నాశనానికి కారకులుగా నిలబడ్డారంట. అహజ్య నాశనం ఉన్న కారకులు ఎవరంటే అహాబు సంతతి. ఈ సంతతి వారికి ఉన్న ఆలోచన ఏంటంటే ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని గుంటలో పడేద్దామా అనేది ఆలోచన వారికి. పొరపాటున వారు మేలే కోరకూడదు. ఒకవేళ మనకు తెలిసినప్పుడంట అయ్యయ్యో అని కూడా తలంచకూడదంట. ఎందుకో తెలుసా, వారుకున్న ఆ కీడు మనకు కూడా వచ్చింది. ఎందుకంటే ఆడే దరిద్రుడు, ఆ దరిద్రము కూడా మన ఇంటికి వచ్చింది. వాడే పాపంతో నిండిపోయిన వాడు, వాడే పాపంతో ఆలోచన కలిగిన వాడు మన దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఆ పాపం మనకు కూడా అనుకోండి. ఎందుకు తెలుసా, ఎన్నెన్నో కొంపలు గురించి మన దగ్గరికి వస్తాడు, ఎంతెంతనో జీవితాన్ని నాశనం చేసి మన దగ్గరికి వస్తాడు. అటువంటి వాడిని మనం చేరదీసామనుకోండి, మనము కూడా దానిలో పాలు భాగస్లో. అందుకని అహజ్య ఎదగపోవడానికి కారణం ఏంటంటే ఈ ఇచ్చిన ఆలోచన బట్టి వెళ్ళడం బట్టి ఏమి తెలుసా, నాశనానికి వెళ్తారు. కొంతమంది ఉంటారు, అరే నీ కుటుంబాన్ని నాశనం, వారి కుటుంబాన్ని నాశనం చేస్తామా, మనం నీకు నా మాట వినరా, నీగో నా మాట వింటే కనుక చక్కని మాటలు చెప్తారు, అబద్ధాలు కళ్ళ కట్టినట్టుగా చెప్తారు. ఆ మాటల మేమేమో తెలుసా, అంతా నాశనానికి వెళ్ళిపోతాం. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఈ లోకం మహాభయంకరమైనది, గుడ్డిగా నమ్మి ఎక్కడికి వెళ్ళద్దు. నమ్మితే కనుక ఇదిగో అహజ్య జీవితం అయినట్టుగానే మార్చబడుతుంది. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఎవరు మన కళ్ళ ముందు ఎలా కనిపిస్తుంటే మంచోళ్ళలాగా నటిస్తారు, వేషం వేసుకుంటారు, వేషం వేసుకుని కనిపిస్తారు. అయ్యో ఇంతకంటే పరిశుద్ధులు లేరు అన్నట్టుగా ఇలాంటి మంచోళ్ళు లేరని వేషం వేసుకుంటారు. మనం ఏం చేస్తాం తెలుసా, వాడు మంచితనాన్ని బట్టి, వారు మాట్లాడిన మాటలు బట్టి బొట్టలో పడిపోతాం.
బొట్టలో పడిపోయి మన బొట్టలో నుంచి బయటికి రావాలన్నా మనం బయటికి రాలేము, ఎంత ఆలోచన. కానీ ముందుగానే మనం తేరుకోవాలి. ఈ అహజ్యా తేరుకోలేకపోయింది. ఈరోజు యోధారాజు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? మన చుట్టూ ఉన్న మనుషులు ఎలాంటి వారు? మన నాస్తాన్ని కోరుకున్నవారా, మనల్ని దీవులైతే ఆశీర్వాదాన్ని కోరుకున్న వాళ్ళ, మనం దీవించబడడం కోరుకున్నవారా అనేది మనం గ్రహించాలి. కానీ అహజ్యా దగ్గర చుట్టూ ఉన్న ప్రజలు ఎలాంటి వారో తెలుసా? నాస్తాన్ని కోరుకునేవారు. అతను చేసిన సహవాసం చేసిన వారందరూ కూడా, అతని ఆలోచన చెప్పే వారందరూ కూడా నాశనాన్ని కోరుకునేవారే. కాబట్టి మనం ఎలా ఉండాలంటే, మనం అటువంటి వారితో, నాశనాన్ని కోరుకునే వారితో మనం సహవాసం చేయకూడదు. అందుకే అంటాడు ఆ బైబిల్ అపోస్తల కార్యక్రమంలో కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది. ఆ కొరింథీ రాసిన మొదటి పత్రికలో అంట, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపునంట. పాపం పేరేమో యెహోవా స్థిరపరచుని పేరు పెట్టుకున్నాడు, కానీ అతని సహవాసమేమో దుష్టులతో పెట్టుకున్నాడు. అతని యొక్క నడవడిక, ఆలోచన అందరూ ఎలాంటి వారంటే దుష్టులు. అందుకని అన్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడికను. మనం మంచి వాళ్ళమే, మనం మంచిగానే నడుస్తాము, అందరికీ సహాయం చేస్తాము, కానీ మన సహవాసం చేసే వాళ్ళే మన నడవడికను చెరుపుతారు. మనకు రావాల్సిన దేవుని చెరుపుతూ ఉంటారు, మనకు రావాల్సిన ఆశీర్వాదం చెరుపుతారు, దేవుడు స్థిరపరుస్తాడని చెప్తాడు, కానీ స్థిరపరచనీయకుండా వారు ఏం చేస్తారంటే నాశనానికి నడిపిస్తారు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై. ఇక్కడ మనం చూస్తే కనుక దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుందంట? చెరుపుతుంది. నీతి గలవారు మేము నడుచుకోవాలి. ఈ అహజ్యా నడుచుకోలేకపోయాడు. దుష్ట సాంగత్యం అతని జీవితాన్ని ఏం చేస్తుందంటే మంచి నడవడికను చెరిపేసి. పేరేమో మంచిగా ఉంది, కానీ అతను చేసిన సహవాసం అతని నాశనానికి తీసుకెళ్ళి, పరిస్థితులు నాశనానికి తీసుకువెళ్ళిపోయింది. తన తల్లి పెంచిన పెంపకం, నేర్పించిన విధానం, తల్లి ఏం కోరుకోవాలి? బాగుపడాలని కోరుకోవాలి. కానీ ఈ తల్లి అయితే తన కుమారుడు బాగుపడాలని కోరుకోలేదు, నాశనాన్ని కోరుకునే తల్లిగా ఉంది. కాబట్టి ఈ యొక్క రాజు గురించి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, తల్లిదండ్రులుగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన పిల్లలకు మంచి నడవడిక నేర్పించాలి. అతల్య తన కుమారునికి నేర్పించలేకపోయింది. కాబట్టి మనము మన బిడ్డలకు మంచి నడవడిక నేర్పిస్తే మన పిల్లలు ఏది సంపాదించకపోయినా మన పేరు నిలబెట్టే వారుగా ఉంటారు, మన మంచి స్థితిని ఇచ్చే వారుగా నిలబెడతారు. అంటే మనం నేర్పించిన పెంపకం వారికి ఉన్నా లేకపోయినా, మనం నేర్పించిన ఆ పెంపకము మనల్ని ఒక ఉన్నతమైన వ్యక్తులుగా నిలబెట్టింది. అహజ్యా అలా లేకుండా పోయాడు. కారణం అంటే అతని తల్లి అతన్ని చెడ్డ మార్గం తీసుకెళ్ళిపోయాడు. సంతతి కొరతే అహబు సంతతి కూడా ఆలోచనలు ఇచ్చి నాశనం చేసేవారుగా మార్చారు. చూడండి, ఆ దినవృత్తాంతం 2వ గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే కనుక, యెహోరాము వద్దకు అతడు వచ్చిన చేత దేవుని వల్ల అతనికి నాశనము కలిగిను. ఎట్లనగా అతడు వచ్చినప్పుడు అహబు సంతతి వారిని నిర్మూలన చేయటకే యెహోవా అభిషేకించిన నిషీ కుమారున యెహూ మీదకి అతడు యెహోరాముతో కూడా పోగా, యెహూ అహాబు సంతతి వారి మీద తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు అతడు యూదా వారి అధిపతులను అహజ్యాకు పరిచారకులకు ఉన్న అహజ్యా సహోదరుల కుమారులను చూసి వారిని హతము చేసెను. ఇప్పుడు దేవుడు అభిషేకించి ఒక వ్యక్తిని పంపించాడంట. ఎవరిని పంపించాడంటే, నిషా కుమారుడైన యెహూ పంపించాడంట. ఎవరిని? ఆబు సంతతి వారిని నిర్మూలన చేయమని. ఎందుకంటే యాబు సంతతి ఏం చేస్తుంది? అందరిని చెడగొడుతుంది. తాను చెడడమే కాకుండా ఏం చేస్తుందంట? వనమంతా తన చెడ్డ కోరుతంటే ఏం చేసింది? వనమంతా చెడిపింది. యాబు సంతతి ఏం చేస్తుంది? వాడు చెడడం కాకుండా యోధా ప్రజలందరూ కూడా ఏం చేస్తుందంటే చెడగొడుతుందని. ఏం చేస్తుంటే అహాబు సంతతిని చెడగొడుతుంది. అహాబు సంతతిని నాశనం చేయడానికి దేవుడు పంపించాడు. అక్కడితో వాడితో సహవాసం చేసిన అహజ్యాను కూడా సంతతి కూడా ఏం చేస్తుంటే
వారితో పాటు సహవాసం చేశాడు కాబట్టి అక్కడ ఏం చేసిందంటే అతని అహజ్య సహోదరు కుమారుని చూసి వారిని కూడా అతను చేశాడు. కారణం తెలుసా? నిర్మూలన చేసేసాడు. ఈ తెగులు మరల ఎక్కడికి వ్యాపించుకున్నా ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే ఆ తెగులు వచ్చిన వారిలో వచ్చిన ఆ తెగుల్ని నాశనం చేయడానికి దేవుడే ఒక వ్యక్తిని పంపించాడు. దేవుడు తను అభిషేకించబడిన ఒక వ్యక్తిని పంపించాడు. పంపించి ఏం చేశాడంటే వారందరినీ ఆ తెగులుని నిర్మూలన చేశాడు. ఇది వ్యాపించకూడదు. ఇలాంటి ఈ తెగులు, ఈ రోగము, మనుషులను నాశనం చేసే ఈ తెగులు వ్యాపించకూడదు. ఏం చేశాడంటే వారందరినీ హతమార్చడం. రోజు మన జీవితంలో మనము దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. మనల్ని దేవుడు స్థిరపరచాలనుకుంటున్నాడు. స్థిరపరచుకోవాల్సిన మనం ఎలా ఉండగలుగుతున్నాం? దేవుడిలో మన సహవాసం ఎవరితో మనం చేయగలుగుతున్నాము? దేవుని బిడ్డలతో మనం చేయగలిగితే కనుక ఇదిగో అభిషేకించబడిన వారితో మనం సహవాసం చేస్తే కనుక ఎలా ఉంటాం అని చెప్తున్నానంటే ఇదిగో దుర్మార్గుని వారిని హతమార్చే వారిగా దేవుడు చేస్తాడు. దుర్మార్గులైన వారిని దేవుని వైపు త్రిప్పేవారిగా దేవుడు మారుస్తాడు. 9వ వచనం మనం చూస్తే కనుక అతడు అహజ్యాన్ని వెతికెను. అతడు షెమ్రోనులో దాగి ఉండగా వారు అతను పట్టుకుని యేహూ నద్దకు తీసుకుని వచ్చిరి. వారు అతను చంపిన తర్వాత అతడు యెహోవాను హృదయపూర్వకంగా వెతికిన యెహోషాపాతు కుమారుడు గదా అనుకుని అతను పాతిపెట్టేది కాగా రాజు ఏలుటకు అహజ్యా ఇంటి వారు ఇంకనెవ్వరును లేకపోయిరి. అహజ్యా కుమారులు అందరూ చంపేశాడు. ఈ అహజ్యాను కూడా ఏం చేశారంటే అతన్ని చంపేశారు. తన తర్వాత రాజుగా ఉండేవారు ఎవరు లేరు. తన పిల్లలు ఎవరు లేరు. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళటం బట్టి ఒక్క సంతతి కూడా అహజ్యా తర్వాత రాజ్యాన్ని ఏలడానికి ఎవ్వరూ లేకుండా పోయారు. కారణం ఏంటంటే వారు చేసిన సహవాసం, తను పెరిగిన విధానం. అక్కడ 3 విషయాలు అహజ్యాలు మనం చూడగలుగుతాం. 1 తన తల్లి నేర్పించిన విధానం, 2 అతను నడిచిన నడవడిక, 3 అతను తనకున్న సహవాసం. ఆ సహవాసమే అతని నాశనానికి తీసుకువెళ్ళింది. చివరికి వచ్చిన కార్యం ఏంటో తెలుసా? అతని తన తర్వాత తరంలో రాజులు ఎవరు లేకుండా పోయారు. తన తర్వాత రాజుగా ఎవరు లేకుండా, అక్కడ రాయబడిన మాట అదే, తన సంతతి ఎవ్వరూ లేకుండా పోయారంట. ఆధిపత్యం, అధికారం అహజ్యా ఇంటి వారు ఇంకనెవ్వరును లేకుండా పోయారు. కారణం ఏంటంటే తన సహవాసం, తనను నేర్చుకునే విధానం, లేకపోతే పెరిగిన ప్రవర్తన, 3వది అతను చేసిన సహవాసం. మన ఈరోజు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? మన బిడ్డను ఏ రీతిగా మనం పెంచుతున్నాం? ఏ రీతిగా వారిని యొక్క దైవికమైన భక్తిలో మనం పెంచుతున్నామో లేదో, దైవికమైన విధానంలో వారిని నేర్పిస్తున్నామో లేదో మనం ఆలోచించుకోవాలి. అందుకే మన బిడ్డలకు ఏం నేర్పించాలంటే బెత్తము వాడాలి. మనం వాడకుండా మనము వారిని సరైన మనం అక్కడ అంటాడు, సామెతలు ఏమంటాడంటే బెత్తం వాడు కుమారుడు తండ్రికి విరోధం చెప్తూ, బెత్తం వాడిన ఒక నాశనానికి నడిపిందంటే అగ్నిలో పడిపోకుండా కాపాడిద్దంట. వాడు పెద్దవైనప్పుడు అంట మార్గము తప్పిపోడంట. అంటే మనం బిడ్డలను ఎలా నేర్పించాలంటే బెత్తం వాడు పెద్దవాడినప్పుడు ఏమి ఉన్నా లేకపోయినా వాడు మార్గం తప్పకుండా ముందుకు కొనసాగించేవాడిగా ఉన్నాడు. కానీ అహజ్యా అలా ఉన్నాడు కాబట్టి ఏమైందంటే తను చేసే ప్రవర్తన, చేసే సహవాసం కూడా దుర్మార్గులతోనే ఉండిపోయాడు. తప్పిపోయిన కుమారుడు ఆస్తిని అంతని తీసుకువెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు, తాగాడు, చిందులు వేశాడు, చెడ్డవారితో తిరిగాడు. చివరికి ఎవరితో స్నేహం చేశాడంటే పందులతో స్నేహం చేశాడు. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి. దుర్మార్గులతో సహవాసం చేస్తే కనుక ఇంకా భయంకరమైన వాటితో సహవాసం చేస్తే కనుక తన జీవితం ఏమిటంటే జీరోగా మార్చబడింది. మనం చేసే సహవాసం కూడా తప్పిపోయిన కుమారుడు తను చేసిన సహవాసం ఎక్కడికి తీసుకెళ్ళంటే ఆస్తిపరుడే, అంతస్తు అలాగే ఉన్నతమైన వ్యక్తిగానే ఉన్నాడు. కానీ చివరికి అతను చేసిన పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? చివరికి జీరోగా మిగిలిపోయాడు. హీరోగా ఉన్న వ్యక్తి ఎలా మార్చబడంటే జీరో అయిపోయాడు. అహజ్యా కూడా అంతే, హీరోగా ఉన్నాడు. తన తర్వాత సంతతికి రాజ్యం అప్పచెప్పాలి, కానీ ఏమైపోయాడంటే జీరోగా అయిపోయాడు. ఎవ్వరు మిగిలిపోలేదు. మామూలుగూడెంలో ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తి ఎలక్ట్రీషియన్ చేసే పని చేసేవాడు, చక్కగా చేసేవాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇన్వర్టర్ ఎలా పెట్టాలో తెలియక నాకు పిలిచాను. పిలిచిన తర్వాత యవనస్తుడే పిలిస్తే ఆ వ్యక్తి చెప్పిన లేకపోతే కొన్ని మాటలు చెప్పాడు. అన్న ఇలాగ అని చెప్పాడు. ఇలాగ తిరిగేవాడిని, ఇలా తిరిగేవాడిని, ఇలాగ అందరి గురించి చెప్తున్నాడు అక్కడ ఉన్నవారు. మనం ఏం పట్టించుకోలేదు. అతడు బాగా తాగి ఏమైందంటే ఎవరినో ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అతన్ని రిజెక్ట్ చేసిందంట. ఇద్దరు తిరిగారు, ఆ రైలు పట్టాలంట తిరుగుతూనే ఉన్నారంట. రిజెక్ట్ చేసిందంట. రిజెక్ట్ చేస్తే కనుక తాగంట ఊరేసుకుని చచ్చాడు. వాడికి ఆస్తి పడగా 3,00,00,000 ఆస్తుందంట. అది ఎన్ని కోట్లు? 3,00,00,000. ఇంత బండి మీద వస్తున్నప్పుడు అదే అనుకున్నాం, ఆడు 3,00,00,000 ఆస్తిపడి ఉన్నాడు, ఆ ₹1,00,00,000 మన మందిరానికి రాసి ఇచ్చిన పోయేది అనుకుంటూ వచ్చాం. 3,00,00,000 ఎవరు లేరు, ఏదో ఒక మాట అన్నారని రిజెక్ట్ చేసిందని మందు తాగి ఆ మందు మైకులు ఏమైపోయాడంట, చనిపోయాడు. వీడు ప్రేమిస్తున్నాడు సంగతి ఎవరికి తెలుసు? తల్లికి కూడా తెలుసు అంట. ఆ అమ్మాయి వచ్చి ఆ నాన్నేమో కానిస్టేబుల్ అంట. వాళ్ళిద్దరూ తిరగడం చూశాడంట వాళ్ళ నాన్న ఒకరోజు. ఈ అమ్మాయి వెళ్ళి ఆ అబ్బాయి తల్లితో చెప్పిందంట, ఆంటీ మీ అబ్బాయిని బయటికి పంపించొద్దు ఒక 3 రోజులు. ఎవరితో చెప్పింది? అబ్బాయి తల్లితో చెప్పిందంట వెళ్ళి. ఇప్పుడు తల్లి ఏం చెప్పాలి? ఆ అమ్మాయిని తిట్టాలి, ఈయన్ని తిట్టాలి. తిట్టకుండా వాడు 3 రోజులు బయటకు రాకుండా చేసిందంట. ఏమైందో ఏమో తెలీదు. ఇద్దరుగా ఆడికి ఫుల్ క్లాస్ ఇచ్చాడంట. ఈ అమ్మాయిని తండ్రి కొట్టాడంట. ఏమైందో తెలీదు. అమ్మాయి ఏం చేసిందంటే రిజెక్ట్ చేసిందంట. వీడు తట్టుకోలేక తాగి ఆ తాగుడు మైకంలో వాడికి వచ్చిన ఆలోచన కూడా ఏమైందంటే ఊరేసుకుని చచ్చిపోయాడు. ఆస్తిపరుడాక లేనివాడు అంటే అనుకోవచ్చు, వాడు ఎంత 3,00,00,000 ఆస్తుందంట. ఎవరు తిండి అక్కడ అహజ్యా పరిస్థితి కూడా అదే. తన తర్వాత తన బిడ్డలకు రాజ్యం వాళ్ళు ఎవరు లేకుండా కోల్పోయాడు. కారణం అంటే తన స్నేహమే అతన్ని హతమార్చింది, తన సహవాసమే అతను చంపేసింది. ఈరోజు వార్తలు మనం ఇది భయంకరంగా యవనస్తులు కారణం ఏంటో సార్ చనిపోవడానికి వారి సహవాసమే, దుష్ట సహవాసమే ప్రజలు హతమార్చబడుతున్నారు. కాబట్టి ఈరోజు మనం చేసే సహవాసం మనకు మంచి ఆలోచన ఇచ్చే వారితోనూ, మంచిగా మాట్లాడే వారితోనూ, మనతో మంచిగా మాట్లాడేవాళ్ళు కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు కూడా గ్రహించుకుని మనం ముందుకు కొనసాగించబడాలి. కాబట్టి ఆజ్యలాగా మనం హీరోగా ప్రారంభమై జీరో కూడదు. ఒక మాట నేను చెప్పి మనం ముగిస్తాను. కింద నుంచి పైకి వెళ్ళాలి కానీ పైనుంచి కింద నుంచి పైకి వెళ్తే విలువ ఉంటుంది, పైనుంచి కిందకు వస్తే విలువ ఎంతడు ఉండనే ఉండదు. కారణం ఒకటే, అహజ్య పైన ఉన్నాడు, ఒకేసారి ఏమైపోయాడంటే కింద పడిపోయాడు. విలువ లేదు, అతనికి విలువ లేదు. తన తర్వాత సంతతి కూడా ఆ రాజ్యపుకు అధికారాన్ని ఇవ్వలేకపోయాడు. ఒక్కరిని కూడా మిగలనీయకుండా చేసుకున్నాడు. కారణం ఒకటే, తన సహవాసమే తన సంతతి హతమార్చబడింది. కాబట్టి ఈరోజు ఈ వాక్యాన్ని విన్న మన జీవితాల్లో అహజ్యలాగా తన తల్లి ఏ రీతిగా అయితే తన కుమారుని పెంచింది కానీ సరైన క్రమంలో పెంచలేదు. రెండోది, అతను చేసినతే తన కలిగిన ప్రవర్తన తన జీవితాన్ని నాశనం చేసింది. మూడోది, అతని యొక్క సహవాసమే అతన్ని నాశనం చేసింది. నాలుగోదిగా, హీరోగా ఉన్న వ్యక్తి జీరో అయిపోయాడు. దేవుడు మనల్ని యేసు ప్రభువారు మన కొరకు చనిపోయి హీరోగా ఉన్న యేసయ్య మన కొరకు జీరో అయ్యి జీరో లాంటి మనకి ఏం చేస్తాడంటే హీరోలుగా దేవుడు మనం చేశాడు. జీరోగా ఉన్న మనల్ని సున్నాగా ఉన్న మనల్ని మన పక్కన ఒకటిగా ఆయన మన పక్క నుండి విలువను తీసుకొచ్చాడు. విలువ లేని మన జీవితాన్ని విలువను తీసుకొచ్చిన ఆయన వైపు మనం చూస్తూ జీరో కూడా మనల్ని ఏం చేశాడంటే హీరోలుగా చేసి ఆ పరలోకానికి వారసులుగా మనం చేశాడు. కాబట్టి మనము హీరోలుగా మనం మార్చబడి, ఒక పాట ఉంటుంది, హీరోవా జీరోవా అని సండే స్కూల్ పాట ఉంటుంది. యేసుని చూసి మనం యేసుని చూసి నడిస్తే కనుక మన హీరోగా మనం మార్చబడతాం. లోకాన్ని చూసి నడిస్తే కనుక జీరోలుగా మనం మార్చబడతాం. కాబట్టి అహజ్యలా కాకుండా దావీదులాగా మనం మార్చబడతా కనుక, కనిష్ఠుడే అహజ్య కానీ అంతా జీరో అయిపోయాడు. కనిష్ఠుడైన దావీదు జీరో నుంచి హీరోగా మార్చబడ్డాడు. హీరో నుంచి జీరోగా అహజ్య అయిపోయాడు. కానీ ఈరోజు నువ్వు ఎలా ఉండదు తెలుసా? జీరో నుంచి హీరోలుగా మనం మార్చబడాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. నిజమే,
జీరోగా ఉన్న మనల్ని హీరోగా చేసిన దేవుడే. హీరోలు జీరోలు అయిపోతున్నారు, కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, విశ్వాసులుగా పిలువబడుతున్న మనం హీరోలుగా మనం మార్చబడాలి. ఈ లోకానికి మనము విలువైన వ్యక్తులుగా కనిపించాలి. అహజ్యలా కాదు మనం ఉండవలసింది, ఆ తల్లి ఎలా కాదు మనం ఉండవలసింది. ఆ తల్లి అయితే తన కుమారుని చెడ్డ మార్గాలు నేర్పించింది, ఓ చెడు మార్గాన్ని బోధించింది. మన పిల్లలకు దేవునికి భక్తిలోనూ మంచి ప్రవర్తనను నేర్పించాలి. నలుగురిలో ఎలా ఉండాలో, నలుగురిలో ఏ గౌరవాన్ని చూపించాలో వాటన్నిటిని మనం నేర్పించే వరకు ఉంటే, ఒకవేళ మనం ఉన్నా లేకపోయినా, మాటలు చెప్పిన లోకంలో సామెత ఉంటుంది, మనము నేర్పించవలసిన మంచి మాటలు మనం నేర్పిస్తే, మనం ఉన్నా లేకపోయినా తల్లిదండ్రులుగా వరకున్న మాటను బట్టైనా బ్రతికేయగలుగుతారు. ఆ మంచి పలుకులను బట్టైనా బ్రతికేయగలుగుతారు. ఏమి ఉన్నా లేకపోయినా వారు మంచితనమే, మనం నేర్పించిన మణితనమే, మంచితనమే మనం బ్రతికించింది. ఆ తల్లి అయితే అహజ్యాకి అది నేర్పించలేదు. అహాబు సంతతి వారితో సహవాసం నేర్పించింది, దుష్ట సాంగత్యాన్ని నేర్పించింది, దుర్మార్గత నేర్పించింది. హీరోగా ఉండవలసిన అహజ్య జీరో అయిపోయాడు. తన సంతతి ఎవరు లేకుండా పోయింది. అతని సహవాసం తల్లి నేర్పించిన పెంపకమే. ఒకవేళ మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తున్నామో, వాడిని ఏ రీతిగా మనం కొనసాగించగలుగుతున్నామో, ఒకవేళ బెత్తం వాడట్లేదేమో, ఎక్కడి నుంచైనా బెత్తం వాడేవారుగా మనం ఉంటే మనకు కీర్తిని తీసుకొచ్చేవారుగా మార్చబడతారు, ఘనతను తీసుకొచ్చేవారుగా మార్చబడతారు. జీరోగా ఇప్పుడు కనిపించవచ్చు, ఏమీ లేని వారుగా కనిపించవచ్చు, కానీ రాబోతున్న దినాల్లో వారే హీరోలుగా ఉంటారు, వారే ఘనమైన స్థితిలో ఉంటారు. వారి చేతని దేవుడు మనకు ఘనత వచ్చింది. ఆ తల్లి అయితే ఏం తెచ్చుకుందో తెలుసా? భర్త చనిపోయాడు, కుమారుడు చనిపోయాడు, ఇదిగో ఆ తల్లి ఒక్కటే మిగిలి ఉంది. అప్పటికి కూడా గ్రహించుకోలేకపోతుంది. ఈరోజు మనం ఎలా ఉండగలుగుతున్నాము? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము? హీరోగా నీవు జీరో అవ్వాలనుకున్నావా, లేకపోతే జీరో నుంచి హీరోలో అవ్వాలనుకున్నావా? అది నీ చేతిలో ఉంది. నీ బిడ్డల్ని హీరోలు చేయాలన్నా, జీరో చేయాలన్నా నీ చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో లేదు. మన చేతిలోనే ఉంది మన జీవితం. నీ బిడ్డ జీవితం నీ చేతిలోనే ఉంది, హీరోలు చేయాలన్నా జీరో చేయాలన్నా. కాబట్టి ఆ తల్లి జీరో చేయాలనుకుంది, మనమైతే అలా ఉన్నాం. నా బిడ్డలు హీరోలుగా ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలనుకుంటున్నాం. కాబట్టి దేవుడి భక్తులు మనం పెంచితే, సమూయేలు అలా పెరిగాడు కాబట్టి అతడు ఏ మాట చెప్తాడో ఆ మాట నెరవేర్చబడింది. ఇదిగో దేవుడు మన జీవితాన్ని, మన బిడ్డల్ని ఒక ఉన్నతమైన హీరోలుగా దేవుడు చేరని రాష్ట్రపడుతుందిగా. అయ్యా నేను హీరోగా ఉంటాను, హీరోయిన్గా నేను ఉంటానయ్యా, నేను జీరోగా ఉండకూడదు, మేము జీరోగా కనిపించకూడదు అయ్యా, మేము హీరోలుగా మేము ఉండాలి. మాకు విలువ నీవు ఇచ్చావు, మా కొరకు రక్తం కార్చావు, మేము ఆ రీతిగా మేము కొనసాగిస్తామని చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతిని దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అహజ్య విషయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. హీరోగా ఉన్న వ్యక్తి జీరో అయిపోయాడు. ఎందుకు అయ్యాడో, ఎలాగ మార్చబడ్డాడో కొన్ని మాటలు మాతో మాట్లాడారయ్యా. నిజమే, తన తల్లి పెంచిన పెంపకంలో జీరో అయిపోయాడు, తన ప్రవర్తన విషయంలో జీరో అయిపోయాడు, తన సహవాస విషయంలో జీరో అయిపోయాడు. చివరికి హీరోగా ఉన్న వ్యక్తి జీరోని మిగిల్చి యాత్రను ముగించేశాడు. తన స్థాయిని ఎవరికి ఇవ్వలేకపోయాడో, ఎవరు పొందుకోవడానికి లేరు. జీరోకి ఎవరికి ఎక్కడ విలువ ఉంటుంది? సున్నాకి ఎక్కడ విలువ ఉంటుందయ్యా? అదే మిగిల్చుకున్నాడు. కానీ అయితే మేమైతే అలా ఉండకూడదు తండ్రి, మేము మా బిడ్డలు ఆ రీతిగా ఉండకూడదయ్యా. మా బిడ్డలు తండ్రివా
సమూయేలు లాంటి వారుగాను, ఎస్తేర్ లాంటి వారుగాను, దెబోరా లాంటి వారుగాను, దోర్కా లాంటి వారుగాను, పౌలు లాంటి వారుగాను, తిమోతి లాంటి వారుగాను అయా మా బిడ్డలు ఉండే కృపను దయచేయండి. అటు కృపను మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మీ బిడ్డలు ఆస్వాదికరంగా దీవెనకరంగా నిలబెట్టి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము.